హలో ఫ్రెండ్స్, ఈరోజు సగ్గుబియ్యం వడియాలు వేసుకోవటానికి సగ్గుబియ్యం కేజీ తెచ్చి ఇది పలుగ్గా మిక్సీ వేసి పెట్టుకున్నాను. ఇదిగోండి పావు కేజీ సగ్గుబియ్యం మెజర్మెంట్ ఇవి. ఇలా వేసుకోవాలి. వాము పౌడర్ ఒక స్పూను అల్లం పౌడరు, 2 స్పూన్లు జీలకర్ర, 2 స్పూన్లు జీలకర్ర, ఒక 10 గ్రాములు పచ్చిమిరపకాయలు, మంట లేనివి. ఊరమిరపకాయలు వేసుకున్న పచ్చిమిరపకాయలు మనం వడియాలు వేసుకుంటే మంట పుట్టవు అనమాట. ఇవి 2 కలిసి మిక్సీ వేసుకోవాలి. ఇలా ఇదిగోండి మిక్సీ వేసుకోవాలి. ఆ తర్వాత కల్లుప్పు వేసుకొని మనం పేస్ట్ వేసుకోవాలి. ఇది పావు కేజీ సగ్గు బియ్యానికి బేసరు ఫ్రెండ్స్. కొద్దిగా వస్తున్నాయి మరగటానికి. 1 గ్లాస్ తీసుకున్నాను కదా సగ్గు బియ్యం, నేను 1 గ్లాసు వాటర్ వేసి పెట్టుకోవాలి ఇట్లా సగ్గు బియ్యంలో. ఇదిగోండి పేస్ట్ వేసి పెట్టుకున్నాను. ఇదిగోండి అల్లం. ఇదిగోండి ఫ్రెండ్స్ ఎసురు మరుగుతుంది. వేసుకున్న పేస్టులు ఇలా వేసేసుకోవాలి. అల్లం, ఆ తర్వాత సగ్గుబియ్యం ఇలా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. కొద్దిగా ఉడికిన దాకా మనం కదుపుతూ ఉండాలి. ఉప్పు లాస్ట్న చూసి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడే ఉప్పు వేసామనుకో సరిపడిందని, అది ఉడికి చిక్కబడిన తర్వాత ఉప్పు ఎక్కువైపోతుంది. అది మాత్రం కొద్ది గమనించి చూసి వేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్ పొంగులా అలా వస్తుంటుంది. ఇలా కదుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది ఫ్రెండ్స్. వడియాలంటే పూర్వకాలం అందరికీ తెలుసు ఎలా పెట్టుకోవటం అనేది. ఇప్పుడు వాళ్ళకు కూడా తెలుసు ఫ్రెండ్స్. కాకపోతే ఈ టైంలో 4-5 సంవత్సరాల క్రితం పెళ్ళిళ్ళు అయిన వాళ్లకు కొంత తెలియకపోవచ్చు. అందుకోసం ప్రశాంతంగా రోజుకో పావు కేజీ పెట్టుకుంటే మనకు టెన్షన్ ఉండదు. ఈ పొద్దున లెగిసి వడియాలు పెట్టాలి ఈ ఆలోచన ఉండదు. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకొద్దిగా ఉడకాలి. ఇలా తెల్లగా కనపడకూడదు సగ్గుబియ్యం. ఇప్పుడు పిల్లలు బయట కురుకురేలు, బయట ఈ తిండ్లు ఏదో ప్యాకెట్లు, చిప్స్ అని అవి తెచ్చుకొని తింటున్నారు కదా, కారంగా బాగుంటాయని. నేను జీలకర్ర వాము ఎందుకు వేసానంటే ఈ వడియాలు కూడా కారంగా వాళ్లకు పప్పుగా ఉంటాయి కాబట్టి, ఆ బయట తెచ్చి ఆ ప్యాకెట్లు తినే కన్నా ఇంట్లో ఇలా వడియాలు పెట్టుకొని పిల్లలకి వేయించి పెట్టుకోండి. చక్కగా పిల్లలు బయట తినకుండా ఇవి తింటారు. వాము డైజెషన్కి ఎంత మంచిది. జీలకర్ర మన వంటిల్లే మనకు మెడికల్ షాప్ ఫ్రెండ్స్. మన వంటింట్లోయే మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. బయటకి ఎక్కడో కొనుక్కొని తినే అవసరం ఉండదు ఫ్రెండ్స్. ఇప్పుడు పామాయిల్లో వండుతారు వాళ్ళు, ప్రతిదీ పామాయిల్లో వేయించుతున్నారు. అదంతా కల్తీయే కదా. మరి అలాంటి బయట తింటే పిల్లలకు అనారోగ్యాలు రాక ఆరోగ్యాలు ఎలా వస్తాయి చెప్పండి. అందుకోసమని 1 అరగంట మీ పిల్లల కోసం కేటాయించుకోండి. మీ పనులలో ఇది ఒక భాగం అనుకొని మీరు చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు ఏ అనారోగ్యాలు ఉండవు. వచ్చిన వరకు అనారోగ్యాలు వచ్చినా చేసుకునే తినాన్ని బట్టి కూడా ఆరోగ్యాలు ఉంటాయి. ఇదిగోండి ఫ్రెండ్స్ అయిపోయింది. ఇదిగోండి ఇలా పెడితే అదే ఎడల్పు అయిపోయింది. మన ఎడల్పు చేసే పని లేదు, అదే అయిపోయింది. చల్లారే కొద్దీ చిక్కుబడుతుంటుంది. ఇలా పెట్టుకోవాలి. ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్, ఏముంది. హలో ఫ్రెండ్స్, నిన్న సగ్గుబియ్యం వడియాలు పెట్టాను కదా. ఇదిగోండి కొన్ని వేయించుదామని ఇలాగా స్టవ్ వెలిగించి నేను గిన్నె పెట్టాను చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్ సగ్గుబియ్యం వడియాలు వేయించితే ఇలా డొప్పల్లాగా ఉబ్బుతాయి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలా ఉంటాయి. 5 స్కూల్ నుంచి పిల్లలు వస్తారు కదా, అప్పుడు ఈ సగ్గుబియ్యం వడియాలు వేయించి ఇస్తే వాళ్ళు స్నాక్స్ లాగా తింటారు కదా. కావాలంటే అడిగితే కొద్దిగా అన్నం కూడా కలిపి పెడితే అన్నం కూడా తింటారు కదా.
ఇదిగోండి ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. మీ నచ్చితే చిన్న లైక్ చేయండి మరి.